హాయ్ స్టూడెంట్స్, దిస్ రవి. ఈరోజు మీకు నేను ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఒక ట్రిక్స్ చెప్తాను స్టూడెంట్స్. సో ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్కి వస్తే స్టూడెంట్స్ ఫస్ట్ మనము ఈ 6 ఫార్ములాస్ చూద్దాం, లేదా దీంట్లో 6 పిక్ చేసుకుందాం. ఓకే, ఏదైనా అయితే దీంట్లోని ఇవి ఇంటిగ్రేషన్స్ జనరల్గా ఉండేవి, జనరల్ ఫార్ములాస్. ఓకే, ఇది ఇంటిగ్రేషన్స్లోని హైపర్బోలిక్ ఫంక్షన్ అంటే మీకు ఇక్కడ హెచ్ చూసారా, హెచ్ వస్తుంది, హెచ్ 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 వస్తుంది. సో ఇది కాంప్లెక్స్ ఏ అండ్ బి కాంప్లెక్స్గా ఉండే ఫార్ములాస్. ఓకే, సో ఈ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా మీరు సైన్ అంటే మనకి కాస్, కాస్ అంటే సైన్, మీ అందరికీ తెలుసు, ఈ టూ ఫ్రెండ్స్ అన్నట్టు. ఓకే, సైన్ అంటే కాస్, కాస్ అంటే సైన్. ఓకే స్టూడెంట్స్, అయితే మనకి సైన్ ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు మనకి కాస్ వస్తుంది, కాస్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే సైన్ వస్తుంది. ఇక్కడ మనకి హైపర్బోలిక్ ఫంక్షన్ ఉంది కాబట్టి హెచ్, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ సి. ఓకే స్టూడెంట్స్, హెచ్ అంటే హైపర్బోలిక్ ఫంక్షన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, అంటే సైన్కి అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది స్టూడెంట్స్, కాస్ వచ్చింది. కాస్కి అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది స్టూడెంట్స్, సైన్. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, అయితే ఈ సైన్ కాస్ ఓకే కదా స్టూడెంట్స్. సో సైన్ కాస్ దీంట్లో ఎలాగొచ్చిందో, సైన్ కాస్ దీంట్లో ఎలా వచ్చిందో చూద్దాం. మీకు నా ట్రిక్ నేను ఎలా చెప్తానో మీకు అర్థమైపోతుంది. ఓకే, సో సైన్ అంటే కాస్, కాస్ అంటే సైన్. బట్ ఇంటిగ్రేషన్స్లో ఎక్కడైనా మీకు సి అప్లై చేస్తే అంటే సికి మైనస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామా, ఈ ఒక్క సికే పాజిటివ్ ఉంటుంది స్టూడెంట్స్. సైన్కి అప్లై చేస్తే హైపర్బోలిక్ ఫంక్షన్ ఉండే కాస్కి మాత్రంకి ఇక్కడ పాజిటివ్ ఉంది, మిగతా కాస్ చూడండి నెగిటివ్ నెగిటివ్. సి ఉన్న చోట నెగిటివ్ వేసుకోండి, అంటే మిగతా వీటి నెగిటివ్ రాదని కాదు, సి ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది ఎక్సెప్ట్ సైన్కి. చూడండి సి నెగిటివ్, సి నెగిటివ్, సి నెగిటివ్. ఇక్కడ చూడండి సి నెగిటివ్, ఇంకా సి నెగిటివ్, ఇంకా సి నెగిటివ్ వచ్చింది. ఇంకెక్కడ నెగిటివ్స్ ఉండవు. హైపర్బోలిక్ ఫంక్షన్లో సికి ఇక్కడ పాజిటివ్ వస్తుంది, అందుకోసమే ఇక్కడ చూడండి ఎస్కి నెగిటివ్ వచ్చింది. బట్ ఇంకెక్కడ కూడా మీకు నెగిటివ్ ఉండదు. చూడండి ఇక్కడ ఎస్కి నెగిటివ్ ఉందా, లేదు. బట్ ఇక్కడ ఎస్కి నెగిటివ్ ఉంది, బట్ ఇక్కడ ఎస్కి నెగిటివ్ ఉందా, లేదు. సో మీకు ఈజీగా ఇది ఒక ట్రిక్. ఇది అంటే సికి ఇంటిగ్రేషన్స్లో ఎక్కడైనా ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్లో సి ఉంటే నెగిటివ్ పెట్టుకోండి ఎక్సెప్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్. ఓకే, ఇది ఒక మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నీకేం చెప్పాను, సైన్ అంటే కాస్, కాస్ అంటే సైన్ చెప్పాను కదా స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి హెచ్, ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి హెచ్. ఈ రెండు ఫార్ములాస్ బేస్ చేసుకుని ఈ పక్కన ఇవి ఎలా చూసుకోవాలో ఇవి ఎలా చూసుకోవాలో మీకు ట్రిక్ చెప్తాను స్టూడెంట్స్. ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ అంటే ఏంటి, కాస్ ఎక్స్. సో సైన్ ఉంటే కాస్, సి కాబట్టి మైనస్, కాస్ ఉంటే సైన్. ఇక్కడ హెచ్ వస్తే ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్ వస్తే హెచ్. సో మీరు ఈ ఫార్ములా నేర్చుకున్నా ఇది గుర్తుంటుంది, ఇది నేర్చుకున్నా ఇది గుర్తుంటుంది. సో సింపుల్గా ఈ 2 ఫార్ములాస్తో మీకు ఇది కూడా వచ్చేసినట్టే. చూస్తా స్టూడెంట్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ప్లస్ సి. సో మనకి ఈ ఫార్ములా బేస్ మీద ఇది వచ్చేసింది. రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్ లేదు కాబట్టి ఇక్కడ హెచ్ లేదు, ఇక్కడ హెచ్ లేదు కాబట్టి ఇక్కడ హెచ్ లేదు. ఓకే, సైన్ అంటే కాస్, కాస్ ఉంటే సైన్. నెక్స్ట్ అదే సైన్ కాస్, బట్ ఇప్పుడు ఇందాకడేమో ఇక్కడేమో ఎక్స్ ఉంది, ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంది, బట్ ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి ఉంది. ఓకే స్టూడెంట్స్, చూడండి మరొకసారి చూద్దాం. ఇక్కడేమో ఓన్లీ ఎక్స్ ఉంది, చూడండి సైన్ పక్కన ఏముంది, ఓన్లీ ఎక్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ పక్కన హెచ్ ఉంది, ఇక్కడ ఎక్స్ పక్కన ఏ ఉండి ప్లస్ బి ఉంది. సో అబ్బో ఇది చాలా కష్టం ఈ ఫార్ములా మాత్రం అనుకోకండి, చాలా సింపుల్. మీరు ఎక్స్ట్రా ఏం గుర్తుపెట్టుకున్న అవసరం లేదు స్టూడెంట్స్. సింపుల్గా ఏంటంటే సైన్ ఉంటే కాస్ అన్నాం కదా, అంతే సేమ్. సైన్ ఉంటే కాస్, ఇక్కడ పెద్దగా ఉంటే ఉంది, చిన్నగా ఉంటే ఉంది, మనకు సంబంధం లేదు, అంతే. ఇక్కడ సైన్ ఎక్స్ ఉందనుకో కాస్ ఎక్స్. ఓకే స్టూడెంట్స్, కాస్ ఎక్స్. అలానే సైన్ ఉంది కాబట్టి ఏఎక్స్ ప్లస్ బి ఉంది కాబట్టి ఏఎక్స్ ప్లస్ బి. కాంప్లెక్స్ ఉంటే కాంప్లెక్స్ వేసుకున్నాం, సింపుల్గా ఉంటే సింపుల్గా వేసుకున్నాం. బట్ కాంప్లెక్స్గా ఉంటే కింద ఏ అనేది ఎక్స్ట్రా వేసుకోండి, దాట్స్ ఇట్. మీకు అర్థమైంది అనుకుంటాను స్టూడెంట్స్. ఏంటంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్, ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్,
ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ కాంప్లెక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కాంప్లెక్స్, ఇక్కడ కాంప్లెక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కాంప్లెక్స్. కాంప్లెక్స్గా ఉందంటే అదే వేసుకోండి. కింద ఎక్స్ట్రాగా ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఏ వేసుకున్నాం, ఇక్కడ ఏ వేసుకున్నాం. చూడండి, కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డెరివేషన్ ఆఫ్ ఈక్వల్స్ టు కాస్ అంటే ఏంటి సైన్. సో కాస్ డెరివేషన్ ప్లస్ ఏమొచ్చింది స్టూడెంట్స్, సైన్ వచ్చింది. ఓకే, ఇక్కడ కాంప్లెక్స్ ఉంది, అదే కాంప్లెక్స్ ఇక్కడ వేసుకున్నాం. అర్థమైందా? ఈ కాంప్లెక్స్ ఇక్కడ ఏ ఉంది, ఆ ఇక్కడ ఏ వేసుకోవాలి, ఇక్కడ ఏ వేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు అర్థం అనుకుంటున్నాను. ఇక ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ప్లస్ బి ఆఫ్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ ఏఎక్స్ ప్లస్ బి బై ఏ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి బై ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, అది ఇక్కడ ఏ వేసుకోను ప్లస్ సి. సో సేమ్ టు సేమ్ స్టూడెంట్స్, ఇక్కడేమో ఎక్స్ ఉంటే ఎక్స్, హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంటే హెచ్ ఆఫ్ ఎక్స్, కాంప్లెక్స్ ఉంటే కాంప్లెక్స్, బట్ కాంప్లెక్స్ అంటూ ఉంటే కింద ఏ వేసుకోవాలి. సో దాట్స్ ఇట్ స్టూడెంట్స్. ఈ 2 ఫార్ములాస్ బేస్డ్గా మనకి 6 ఫార్ములాస్ వచ్చినాయి. టూ మైండ్లో పెట్టుకుంటే మనకి 6 ఫార్ములాస్ మైండ్లో ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్. చూడండి, ఇక్కడ కొసెక్ స్క్వేర్ అంటున్నాం స్టూడెంట్స్. కొసెక్ స్క్వేర్, ఇక్కడ సెక్ స్క్వేర్ అంటే 2 కొసెక్లు ఉన్నట్టు 2 సెక్లు ఉన్నట్టు. ఓకే స్టూడెంట్స్, ఇలాగా ఇక్కడ చూద్దాం స్టూడెంట్స్. ఇక్కడ కొసెక్ స్క్వేర్, ఇక్కడ సెక్ స్క్వేర్ అంటే 2 సెక్స్ 2 కొసెక్స్ అంటే 2 కొసెక్స్ అంటే ఏంటి, కొసెక్ అంటే కొసెక్ స్క్వేర్. ఓకే, సో కొసెక్ ఉంటే మనకి ఏం చేసుకోవాలి, కాట్ వేసుకోవాలి. ఓకే, సెక్ ఉంటే టాన్. ఓకే, సెక్ ఉంటే టాన్. ఓకే, ఇది ఎలాగంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెక్ స్క్వేర్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కాట్ హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి మైనస్ కాట్ హెచ్ ఆఫ్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్. ఓకే, సెక్ స్క్వేర్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సెక్ స్క్వేర్ ఏం వేసుకోవాలి స్టూడెంట్స్, టాన్ వేసుకోవాలి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఏంటి స్టూడెంట్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్ అంటే ఏంటి, టాన్. హెచ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్. ఓకే స్టూడెంట్స్, సో ఇది గుర్తుండడానికి మీకు ఎలాగా, ఇది ఈజీగా గుర్తుండాలి, మీకు ఎప్పటికీ మర్చిపోకూడదు, ఈజీగా గుర్తుండాలి అంటే మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఏం చేయాలండి స్టూడెంట్స్, సిసి రోడ్స్. ఏంటి స్టూడెంట్స్, సిసి రోడ్స్. సెంట్ కాలేజ్ అంటే సెయింట్ అంటే ఏంటి మనకి, సెయింట్ మేరీస్, ఓకే, సెయింట్ విల్లా మేరీ, ఓకే, సెయింట్ జోసెఫ్, సెయింట్ పీటర్స్. అక్కడ సెయింట్ ఉంది కదా స్టూడెంట్స్, సెయింట్ అంటే ఎస్టి అంటే ఎస్ అంటే సెక్ స్క్వేర్, ఎస్ అంటే సెక్ స్క్వేర్, టీ అంటే టాన్. ఒక సెయింట్ కాలేజ్ ముందు మనకి సిసి రోడ్ ఉంది. ఏం రోడ్ ఉంది, సిసి రోడ్. సెయింట్ కాలేజ్ ముందు సిసి రోడ్ అంటే చూడండి, కొసెక్ స్క్వేర్ అంటే సి, కొసెక్ స్క్వేర్ అంటే ఏంటి సి, కాట్ అంటే సి. ఓకే, సిసి. ఓకే, సో కొసెక్ స్క్వేర్ అంటే కాట్. సో సెయింట్ కాలేజ్ ముందు మనకి సిసి రోడ్ అంటే సిమెంట్ రోడ్. ఓకే, సో ఇది మనకి ట్రిక్ మైండ్లో పెట్టుకుంటే మనకి ఈ 2 ఫార్ములాస్ గుర్తుంటాయి. సో ఈ 2 ఫార్ములాస్ అక్కడ ఎలా వచ్చినాయో కాంప్లెక్స్ ఉన్నాయి, ఈ 2 ఫార్ములాస్ మామూలుగా ఉంటే ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. ఓకే, ఈ 2 ఫార్ములాస్ ఎక్కడ ఉన్నాయి మనకి చూడండి. ఫస్ట్ కొసెక్ కదా అక్కడ ఉంది, కొసెక్ స్క్వేర్ కదా, కొసెక్ స్క్వేర్ ఇక్కడ ఎక్కడ చూద్దాం. కొసెక్ స్క్వేర్ చూడండి, కొసెక్ స్క్వేర్. సో కొసెక్ స్క్వేర్ అంటే ఏంటి, కాట్ వచ్చింది. ఇక్కడ కొసెక్ స్క్వేర్ అంటే ఏంటి స్టూడెంట్స్, కాట్ వచ్చింది. ఓకే, ఇక్కడ కొసెక్ స్క్వేర్ అంటే కూడా కాటే వచ్చింది. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి జస్ట్ ఎక్స్, అక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంటే హెచ్ ఆఫ్ ఎక్స్, లేదు హెచ్ లేదు ఓన్లీ ఎక్స్ ఉంటే ఎక్స్ వేసుకోవడమే, అంతే సింపుల్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, సెక్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్. సెక్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, సెయింట్ కాలేజ్. సో ఎస్ ఉంటే టీ, టాన్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్, ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి హెచ్ ఆఫ్ ఎక్స్, సింపుల్. సో అంటే ఏంటి, ఇక్కడ కాంప్లెక్స్ ఉంటే ఇక్కడ కాంప్లెక్స్ బై ఏ, ఇక్కడ కాంప్లెక్స్ ఉంటే కాంప్లెక్స్ బై ఏ, అయిపోయింది. చూద్దాం ఒకసారి. ఇక చూడండి, కొసెక్ స్క్వేర్ కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్ అంటే ఏంటి, ఏఎక్స్ ప్లస్ బి కాంప్లెక్స్. ఓకే,
సో ఇంటిగ్రేషన్ చేయడం మర్చిపోయాము. సో ఓకేనా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెక్ స్క్వేర్ కాంప్లెక్స్ ఉంటే సో మనకేంటి సి కాబట్టి సిసి. సో సి అంటే కొసెక్, సి అంటే కాట్. మైనస్ కోసం మీకు ముందే చెప్పాను ఆల్రెడీ నేను. ఓకే, సి లేకుంటే అక్కడ మైనస్ పెట్టుకోవాలి. అవతల ఆన్సర్స్కి సి ఉంటే మైనస్ పెట్టుకోవాలి, ఎక్సెప్ట్ దీనికి, దేంట్లో హైపర్బోలా ఫంక్షన్లో. ఓకే, సో కొసెక్ స్క్వేర్ అంటే ఏంటి కాట్. సో సి కాంప్లెక్స్ కాబట్టి కాంప్లెక్స్ ఉంటే కింద ఏ పెట్టుకోవాలి. దీనిలో ఏ ఉంది చూసారా, ఆ ఏకి పెట్టుకోవాలి అంతే. నెక్స్ట్ సెక్ స్క్వేర్ అంటే ఏంటి ఎస్టీ కదా, సెక్ టీ టాన్. ఓకే, కాంప్లెక్స్ కాబట్టి కాంప్లెక్స్ కింద ఏ పెట్టుకోవాలి. దాట్స్ ఇట్, సింపుల్. ఓకే స్టూడెంట్స్, అంటే ఇక మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మనకి దీంట్లో ఎలాగుంది, ఎక్స్ ఉంటే ఎక్స్ ఉంటే ఎక్స్, హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంటే హెచ్ ఆఫ్ ఎక్స్, కాంప్లెక్స్ ఉంటే కాంప్లెక్స్ బట్ బై ఏ, కాంప్లెక్స్ ఉంటే కాంప్లెక్స్ బట్ బై ఏ వేసుకోవాలి. ఓకే, ఎస్ అంటే సెక్ స్క్వేర్, టీ అంటే సెయింట్, సో టీ అంటే టాన్. సో రెండు కలిపితే సెయింట్ కాకుండా మనకి సిసి రోడ్ ఉంది. సిసి అంటే కొసెక్ స్క్వేర్ సి అంటే, ఇంకో సి అంటే కాట్. ఓకే, సో మనకి ఈ 2 ఫార్ములాస్ బేస్ మీద అవి వచ్చేసినాయి అండ్ ఇవి వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ ఇక చూడండి, ఇక్కడ మీకు ఈ ఫార్ములా ఎలాగంటే కొసెక్ కాట్. ఏంటి స్టూడెంట్స్, కొసెక్ కాట్. నెక్స్ట్ ఏంటి, సెక్ టాన్. సో ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. ఇందాక చూసారా ఇక్కడ 2 కొసెక్లు ఉన్నాయి, ఇక్కడ కాట్ వచ్చింది. ఇప్పుడు ఈ కాట్ యువతలకు వచ్చి ఈ కొసెక్ అవతలకు వెళ్ళిందానికి ఏముంటుంది స్టూడెంట్స్, అదే కదా చూడండి ఒకసారి. సో ఈ కాట్ యువతలకు వచ్చింది, ఇక చూడండి యువతలకు వచ్చింది, ఇక్కడ కొసెక్ అవతలకు వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి టాన్ యువతలు ఉంది కదా, ఈ టాన్ యువతలకు వచ్చేసింది. ఇక్కడ 2 సెక్లు ఉన్నాయి కదా, సెక్ స్క్వేర్ అంటే ఏంటి 2 సెక్లు ఉన్నాయి, ఒక సెక్ అవతలకు వెళ్ళిపోయింది, ఇంకొచ్చేలా వచ్చింది చూడండి. ఈ టాన్ యువతలకు వచ్చింది, అంటే అలా రాదు, జస్ట్ అలా మనకు గుర్తుండడం కోసం అంతే. ఓకే, సో అలా వద్దు, మీకు ఇంకో ట్రిక్ కావాలంటే సింపుల్గా చెప్తానండి. ఇక ఇంటిగ్రేషన్ ముందు ఫస్ట్ ఏముంది, అదే ఆన్సర్ బట్ మైనస్లో ఉంది, అంటే సి ఉంటే మైనస్ వస్తుంది. ఓకే, ఇక ఇంటిగ్రేషన్ ముందు ఏం ఆన్సర్ ఉంది, సెక్ కాబట్టి అదే ఆన్సర్. చూడండి ఫస్ట్ ఇక్కడ ఏముంది, కొసెక్ ఇంటూ కాట్ కదా, బట్ ఆన్సర్ ఏంటి కొసెక్ మాత్రమే. చూడండి సెక్ ఇంటూ టాన్, బట్ ఆన్సర్ ఏంటి సెక్. సో ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెక్ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే హైపర్బోలిక్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కాట్ హెచ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ sec h of x into tan h of x of dx equals to minus sec h of x plus c. ఓకే, సో ఇక్కడ స్టార్టింగ్ ఏముంటే అది స్టార్టింగ్ వేసుకున్నాం, ఇక్కడ స్టార్టింగ్ ఏముంటే అది స్టార్టింగ్ వేసుకున్నాం. ఇక్కడ హెచ్ఎక్స్ కాబట్టి ఇక్కడ హెచ్ఎక్స్, ఇక్కడ హెచ్ఎక్స్ కాబట్టి ఇక్కడ హెచ్ఎక్స్, బట్ ఓన్లీ ఎక్స్ ఉంటే చూద్దాం ఒకసారి. ఇక చూడండి కొసెక్ సెక్, చూడండి సెక్ ఉంది, ఇక్కడ సెక్ వేసుకున్నాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెక్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ ఎక్స్ ప్లస్ సి. సో స్టార్టింగ్ ఏముంటే అది వేసుకున్నాం, బట్ ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ వేసుకోవాలి, హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంటే హెచ్ ఆఫ్ ఎక్స్ వేసుకోవాలి, కాంప్లెక్స్ ఉంటే కాంప్లెక్స్ వేసుకోండి, బై ఏ వేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఈక్వల్స్ టు సెక్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ వేసుకోండి, ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ వేసుకోండి, ఇక్కడ కాంప్లెక్స్ ఉంటే కాంప్లెక్స్ వేసుకోండి, బై ఏ వేసుకోండి. చూడండి ఒకసారి, ఇంకా చూడండి కొసెక్ ఉంది కాబట్టి సో నేను కొసెక్ ఫస్ట్ వేసుకున్నాను, సెక్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను సెక్ వేసుకున్నాను. ఓకే, కాంప్లెక్స్ కాబట్టి అదే కాంప్లెక్స్ వేసుకున్నాను ప్లస్ సి వేసుకున్నాను, ఇది కాంప్లెక్స్ కాబట్టి బై ఏ కింద వేసుకోవాలి. దీని పక్కన చూడండి, ఇది కాంప్లెక్స్ కాబట్టి అదే కాంప్లెక్స్ ఇక్కడ వేస్తున్నాను, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ వేసుకోవాలి. సో ఎక్స్ ఉంటే ఎక్స్ వేసుకోండి, హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంటే హెచ్ ఆఫ్ ఎక్స్ వేసుకోండి, కాంప్లెక్స్ ఉంటే కాంప్లెక్స్ వేసుకోండి, బట్ కాంప్లెక్స్ ఉంటే కండిషన్ అప్లైడ్, కాంప్లెక్స్ ఉంటే బై ఏ వేసుకోవాలి. చూడండి అన్ని కాంప్లెక్స్ బై ఏ బై ఏ బై ఏ బై ఏ బై ఏ బై ఏ వేసుకోండి.
సో ఎక్స్ ఉంటే ఎక్స్, హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంటే హెచ్ ఆఫ్ ఎక్స్, కాంప్లెక్స్ ఉంటే కండిషన్ అప్లైడ్ ఓన్లీ ఏ వేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. నేను ఈ 2 ఫార్ములాస్ చూపిస్తూ ఆ 2 ఫార్ములాస్ నేర్పిస్తాను, ఈ 2 ఫార్ములాస్ చూపిస్తూ ఇక్కడ రెండు నేర్పిస్తాను. అంటే 2 చూపించి మీకు నేను ఇంకా 4 నేర్పిస్తాను. అంటే మీకు 6 1 2 3 4 5 6 ఈ 6 ఫార్ములాస్ మీకు ట్రిక్స్ చెప్తూ 6 + 6 12 + 6 మొత్తం 18 ఫార్ములాస్ మీకు వచ్చేసినాయి స్టూడెంట్స్. నేను చెప్పే విధంగా మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు 18 ఫార్ములాస్ మీకు ఈ వీడియో చూడడం వల్ల ఈజీగా వచ్చినాయి. ఇంకా ఉన్నాయి ఫార్ములాస్ చెప్పాల్సినవి, బట్ ఇప్పటిదాకా అయితే మీకు 18 ఫార్ములాస్ నా ట్రిక్ బేస్ మీద మీకు వచ్చేసిన స్టూడెంట్స్. మీరు బహాడ్ చేయవసరం లేకుండా 10 టైమ్స్ 100 టైమ్స్ రాయవసరం లేకుండా నా వీడియో చూడగానే మీకు ఈ ఫార్ములాస్ వచ్చేసినాయి. సో ఎగ్జామ్లో మీరు మర్చిపోయిన సమస్య ఉండదు. ఎందుకంటే సైన్ అంటే కాస్, కాస్ అంటే సైన్, ఓకే, సిసి, సో ఎస్టీ సెయింట్ కాలేజ్, ఓకే, సెయింట్ కాలేజ్. సో కొసెక్ కాట్ అంటే మనకి స్టార్టింగ్ వేసుకుంటున్నాము, అయిపోయింది. సో ఎక్స్ ఉంటే ఎక్స్, హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంటే హెచ్ ఆఫ్ ఎక్స్, కాంప్లెక్స్ ఉంటే కూడా కాంప్లెక్స్ వేసుకోవాలి, బట్ బై ఏ వేసుకోవాలి. ఆన్సర్స్లో ఎక్కడైతే సి ఉంటుందో అక్కడ మైనస్ పెట్టుకోవాలి. సి మైనస్ ఉంది, ఇక్కడ సి మైనస్ ఉంది, ఇక్కడ సి మైనస్ ఉంది, ఇంకెక్కడ మైనస్ ఉన్నాయా? లేవు. ఇక్కడ కూడా చూడండి, సి మైనస్ ఉంది, ఇక్కడ సి మైనస్ ఉంటుంది, ఇక్కడ సి మైనస్ ఉంటుంది, ఎక్కడ మైనస్ ఉన్నాయా? లేవు. హైబోల్ ఫంక్షన్ మాత్రంకి ఇక్కడ సికి మైనస్ ఉండదు, అందుకోసం ఇక్కడ స్పెషల్గా ఏంటి, ఇక్కడ ఎస్కి మైనస్ ఉంది. ఓకే స్టూడెంట్స్, నేను ఏంటంటే మీకు ఈజీగా చెప్పాలని స్టూడెంట్స్, మీకు ఈజీగా చెప్పాలని నా తపన, నా కష్టం అంతా ఏంటంటే మీకు ఈజీగా మీరు బహాడ్ చేయవలసిన లేకుండా ట్రిక్ ద్వారా మీకు రావాలని నా కష్టం. ఓకే స్టూడెంట్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీలుంటే మా వీడియోస్ని షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, అయితే మిగతా ఉన్నాయి అవి చెప్తాను స్టూడెంట్స్. సో మనకి దాంతో వీడియో క్లోజ్ అయిపోద్ది, ఇంకా 2 మినిట్సే. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఫార్ములా చూడండి ఒకసారి. సో మన బేసిక్ ఫస్ట్ ఫార్ములా ఇది ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ xn, ఇంటిగ్రేషన్ ఆఫ్ xn ఇలా ఉంటే x to the power of n plus 1, x to the power of n plus 1 by n plus 1. In students, integration of x to the power of n ఉంటే ఏం చేసుకోవాలి స్టూడెంట్స్, x to the power of n plus 1 by n plus 1. అంటే మీకోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్టూడెంట్స్. ఇక్కడ x ఇక్కడ స్క్వేర్ ఉంది స్టూడెంట్స్, అది ఎలా ఉందంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్లో 2 ప్లస్లో n ఉంది. సో దీనికి మనము ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది స్టూడెంట్స్, అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, సో x to the power of 2 plus 1 by 2 plus 1. సో మనకి ఏమొస్తుంది స్టూడెంట్స్, x to the power of 3, x to the power of 3 by x to the power of 3 by 3 వస్తుంది, x to the power of 3 by 3 వస్తుంది స్టూడెంట్స్. అదే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of 4 ఉంటే స్టూడెంట్స్ ఆన్సర్ ఏంటంటే x to the power of 5 by 5. ఎందుకంటే ఇక్కడ n ఉంటే ఆన్సర్లో n plus 1 స్టూడెంట్స్, n ఉంటే ఆన్సర్లో n plus 1, ఇక్కడ n ఇంటి 4 plus 1 5, x to the power of 5 by 5. ఇప్పుడు x to the power of 3 ఉంటే ఆన్సర్ ఏంటి స్టూడెంట్స్, x to the power of 4 by 4, ఓకే, 4 by 4. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ 7 ఉంటే x to the power of 8 by 8, అది స్టూడెంట్స్. ఓకే, సో మనకి ఇది అయిపోయింది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x అంటే ఏంటి స్టూడెంట్స్, log x plus c, log mod x plus c. ఇప్పుడు log x plus c అనుకోవచ్చు. 1 by x ఉంటే ఏంటి స్టూడెంట్స్, log వస్తుంది వెంటనే, log mod of x plus c. ఓకే స్టూడెంట్స్, మనకి ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటి స్టూడెంట్స్, ఇంకా దీంట్లో ఇది అయిపోయింది రైట్. సో నెక్స్ట్ ఇంకా log ఉన్నాయి, ఈ 4 స్టూడెంట్స్, ఈ 4 చూద్దాం. ఓకే, సో ఈ 4 ఫార్ములాస్ చూద్దాం స్టూడెంట్స్. సో ఈ 4 ఫార్ములాస్ అంతే కదా రైట్. టాన్ అంటే ఏంటి స్టూడెంట్స్, మీకు చెప్పాం కదా, టీ అంటే ఎస్,
టీ ఎస్ టీ కదా స్టూడెంట్స్. జస్ట్ చూడండి ట్యాన్ అప్లై చేస్తే ఇది రివర్స్ ఎందుకంటే మనకి ఎస్కి ఉండాలి యాక్చువల్గా, ఇప్పుడు టీకి ఉండాలి, బట్ ఇది ఏమైపోయింది, ఇది యువతలకు వచ్చింది. ఓకే స్టూడెంట్స్, ఇది యువతలకు వచ్చింది, ఇది యువతకు వెళ్ళింది కాబట్టి రివర్స్లో ఉంది. అంటే ఎలాగంటే రివర్స్ 1/x, అందుకే లాగ్ వచ్చింది. సో అందుకోసం మనకి ఏంటి స్టూడెంట్స్, ట్యాన్ అంటే లాగ్ మోడ్ ఆఫ్ సెక్. సో మోడ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ సెక్ ఎక్స్. ఓకే స్టూడెంట్స్, అంటే మనకి ఇక్కడ రివర్స్లో ఇక్కడ ఆన్సర్స్లో ఉన్నవి క్వశ్చన్లు అయినాయి అనుకో స్టూడెంట్స్, అవి లాగ్లోకి వస్తాయి అన్నట్టు. దాట్స్ ఇట్. ఈ ట్రిక్ చూడండి ఫస్ట్ మీకు చూడండి, మనకి కాట్ ఎక్కడ ఉండాలి, కాట్ ఆన్సర్లో ఉండాలి, అది క్వశ్చన్ అయిపోయింది. సో క్వశ్చన్ అయిపోయినట్టు చూడండి, క్వశ్చన్లోకి వచ్చింది ఇప్పుడు. ఓకే స్టూడెంట్స్, సో కాట్ క్వశ్చన్లోకి వచ్చింది కాబట్టి లాగ్ సైన్ ఎక్స్ ఇన్ స్టూడెంట్స్, లాగ్ సైన్ ఎక్స్. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x of dx equals to log sin x plus c. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sec dx ఈక్వల్స్ టు స్టార్టింగ్ ఏముంది స్టూడెంట్స్, ఇక్కడ సెక్ ఉందా, sec x tan x అంటే st ఏం స్టూడెంట్స్, st స్టూడెంట్స్ st. సో సెయింట్ ఏం స్టూడెంట్స్, సెయింట్ మేరీ సెయింట్ అలాగా. సో s, ఓకే ఎస్ కాబట్టి ఇక డబుల్ వేసుకోవాలి, లాగ్ ఆఫ్ sec x ప్లస్ tan x ప్లస్ c. ఓకే, నెక్స్ట్ అలాగా cc cosec cot. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec dx ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ cosec మైనస్ cot t. మీకు చెప్పాను కదా స్టూడెంట్స్, సికి మైనస్ ఉంటుందని, ఇక్కడ ప్లస్ ఉంది చూడండి, బట్ ఇక్కడ మైనస్ వచ్చింది ఎందుకంటే సి ఉంది కాబట్టి మీకు మైనస్ ఉంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x dx ఈక్వల్స్ టు లాగ్ cosec మైనస్ cot d ప్లస్ c. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఈ లాగ్ అయిపోయినాయి, మనకి లాగ్ అయిపోయినాయి 4. ఇప్పుడు మనకి ఏంటంటే స్టూడెంట్స్, మనకి e⁻x చూద్దాం స్టూడెంట్స్. e⁻x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x ఆఫ్ dx ఈక్వల్స్ టు e⁻x. ఇక్కడ e⁻x ఉంటే ఇక్కడ e⁻x ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x ఏంటి, e⁻x. ఒకవేళ ఇక్కడ ఏ వచ్చింది అనుకోండి స్టూడెంట్స్, ఇక్కడ కూడా ఏ వస్తుంది బై ఏ వస్తుంది. ఏంటి స్టూడెంట్స్, మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇక్కడ ఏ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏ వస్తే ఇక్కడ కూడా ఏ వస్తుంది, బట్ బై ఏ వస్తుంది, ఎందుకంటే కాంప్లెక్స్ అయిపోయింది. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻ax ఆఫ్ dx ఈక్వల్స్ టు స్టూడెంట్స్ e⁻ax బై ఏ. ఎందుకంటే చెప్పాను కదా స్టూడెంట్స్, కాంప్లెక్స్ అదే వేసుకోవాలి, బై ఏ వేసుకోవాలి, కాంప్లెక్స్ కాబట్టి. సో ఇదే ఇక్కడ వేసుకున్నాను నేను, బై ఏ వేసుకున్నాను కదా, సేమ్ అదే ట్రిక్. ఏంటి స్టూడెంట్స్, e⁻ax అంటే ఏంటి, e⁻ax మళ్ళీ బై ఏ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాంప్లెక్స్ కాస్త ఇంకొంచెం కాంప్లెక్స్ అయింది. ఎలాగంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻ax ప్లస్ బి, ఇంకో దీనికి బి వచ్చింది, దీనికి ప్లస్ బి పెట్టుకుంటే ఇదే కదా స్టూడెంట్స్ ఫార్ములా, ఇంకో ax ప్లస్ బి. ఓకే, సో ఇలా ప్లస్ బి ఉంటే ఏంటి స్టూడెంట్స్, e⁻x ఉంటే ఎక్స్, అలా e⁻ax ఉంటే ax, అలా e⁻ax ప్లస్ బి ఉంటే కూడా e⁻ax ప్లస్ బిఏ. ఓకే, e⁻ax ప్లస్ బి. ఓకే, బై ఏ వేసుకోవాలి, e⁻ax ప్లస్ బి బై ఏ ప్లస్ సి స్టూడెంట్స్. ఇక్కడ ఈ వేసుకోలేదు, దీనికి ఈ వేసుకున్నాను. ఓకే స్టూడెంట్స్, e⁻ax బై ఏ. సో అలానే ఇది ఏం స్టూడెంట్స్, ఇది ఇగో e⁻ బై ఏ. ఓకే స్టూడెంట్స్, అంటే ఎక్స్ ఉంటే ఎక్స్, ఏఎక్స్ ఉంటే ఏఎక్స్, బట్ బై ఏ. అలానే ఇక్కడ e⁻ax ప్లస్ బి ఉంటే e⁻ax ప్లస్ బి బై ఏ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ a⁻x ఆఫ్ dx ఈక్వల్స్ టు ఏంటి, a⁻x ఉంటే a⁻x వేసుకోండి, బట్ లాగ్ బేస్ ఈ బై ఏ. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, ఏమైనా మీకు
సజెషన్స్ కావాలనుకున్నా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా మా కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ పెట్టండి. ఓకే స్టూడెంట్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.